హాయ్ బ్రో. ఆఫ్టర్ దాట్ డైరెక్ట్ సినిమాలోకి వచ్చిరా? వచ్చిన తర్వాత కెమెరా పెట్టారు ఫస్ట్ రోజు, ఇలా పెట్టి రెడీ యాక్షన్ అన్న. వేరే ప్రపంచం నుంచి ఒక మనిషి వస్తే ఏలియన్ చూసినట్టు చూస్తారు చూసారు, ఊరు మొత్తం అలా చూసుకోవాలన్నమాట. నిజంగా ఫ్లోటింగ్ అది? నిజంగా ఫ్లోటింగ్. వాటర్ ఫోబియా ఉంది నాకు. నీకు ఈత వచ్చాను, నాకు రాదు సార్ ఈత అని చెప్పాను. వద్దులే నువ్వు పోతే మళ్ళీ మాకే ప్రాబ్లం, రోప్స్ కడతామని చెప్పి చిన్న షార్ట్ క్రెయిన్స్ రూప్స్. మీ ఆడియన్స్ కూడా చాలా సార్లు తీసుకున్నామని చెప్పారు అన్న. చెప్పాడు మరి 6,000+ ఆడిషన్స్ చేస్తే 6,000+. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇంప్రెస్డ్ మీ 100% అని చెప్పాను. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సినిమా ఫీల్డ్ పోతా అంటే కిడ్నీలో అమ్మేసుకుంటారు, లెవర్లో అమ్మేసుకుంటారు హైదరాబాద్ అంటే అయ్యని చెప్పి అనేది మా అమ్మ. మా నాన్న వెనకాల నుంచి 500కు 1000 రూపాయలకు నేను వెళ్ళా, ఎవరూ తెలియదు. అతను వాడిని నమ్ముకొని వచ్చేసాను. వాడు హ్యాండ్ ఇచ్చాడు. కోచింగ్లలో మా దగ్గర నేర్చుకుంటూ నెంబర్ నోట్లో చేసుకుని ఒకసారి ఫోన్ చేస్తే 2,500 క్యాష్, ఒక ఫుల్ బాటిల్ తీసుకుని లొకేషన్ పెడితే అక్కడికి వచ్చే అన్నాడు. ఈవెన్ యాక్టర్స్ కూడా అట్లే ఉంటారు. యాక్టర్స్ అనే కాదు, ఎవరైనా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదాని వచ్చాడు ఉంటాడు, డిఓపి అవుదాని వచ్చాడు ఉంటాడు. సినిమాలే నాకు కావాలని చెప్పి ఎదవ సర్కిల్కి వెళ్ళిపోయి మందు సిగరెట్ అది ఏం తాక్కుంటూ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. నాకు చాలా జెన్యూన్ అనిపిస్తూ ఉంటుంది ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటే. నాకు ప్రతిసారి థియేటర్లోకి వచ్చింది 70mm మీ బొమ్మ పడింది బొమ్మ పడింది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనల్ అవుతూనే ఉన్నా. మా ఊర్లో వాళ్ళకి నా మీద ఒక నమ్మకం వచ్చింది. ఓకే, మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు, గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాడు. ఒక సీన్ ఉంటుంది హాయ్ లోకేష్ బ్రో. హాయ్ బ్రో. నేను 1 month బ్యాక్ మీతో పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం. అంటే మీరు నార్త్లో ఉన్నారని చెప్పి, వేరే షూస్లో ఉన్నారని చెప్పి నాకు చెప్పారు. ఇక మాకు టైం దొరక 1 month నుంచి వెయిట్ చేస్తున్నాం. మొన్న రీసెంట్గా ఫోన్ చేసి ఓకే చెప్పారా అని చెప్తే, ఆ రోజు నేను మీ సినిమా చూశాను కమిటీ కుర్రలో. మళ్ళీ 2సారి చూసారా? ఫస్ట్ టైం 2సారి అసలు మీకోసం చూశాను. నేను దాని గురించి చాలా తర్వాత కొంచెం డీప్గా మాట్లాడదాం కొంచెంసేపు అయినాక. బిఫోర్ దాట్ ఒకసారి మీ 20 years 25 years బ్యాక్ వెళ్దాము. అంటే మీరు పుట్టిన ఊరు, మీ నేటివ్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది కదా, దాని గురించి అంటే నేను విన్నాను. కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూస్తే మీరు ఏమన్నారు అంటే, ఒకసారి దాంట్లో ఖమ్మం అన్నారు, దాంట్లో వెస్ట్ గోదావరి. నాకు కూడా తెలీదు ఎలా చెప్పారు. సో పాయింట్ ఏంటంటే నాకు నాకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్ మీరు దాని గురించి చెప్పండి ఒకసారి. కరెక్ట్ చెప్పండి. ఏం లేదు బ్రో, మాది యాక్చువల్గా అయితే ఏలూరు జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతపూడి మండలం సీతనగరం అని చెప్పి వెస్ట్ గోదావరి మాది. యాక్చువల్గా నేను ఇంటర్ నుంచి ఇటు ఖమ్మం సైడ్ సత్తుపల్లి సైడ్ చదువుకున్నాను అనమాట. ఎక్కువ నాకు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కువ నాకు ఇటు సైడ్ ఖమ్మం సత్తుపల్లి సైడే ఉన్నారనమాట. సో అందుకని ఎక్కువ నేను మా ఊరు సత్తుపల్లి అని చెప్తా ఉంటాను. కాకపోతే ఇంట్లో వాళ్ళు మీ సత్తుపల్లి ఏంటరా, మీ సీతనారం కదరా అని చెప్పి అప్పుడు చెప్పడం వల్ల ఇంకా నన్ను సీతనారం కదా అని చెప్పి అప్పటి నుంచి సీతనారం అని చెప్తా ఉంటాను అనమాట. సో మాది అసలు సీతనారం. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చింది, కొంచెం ఇండస్ట్రీకి వెళ్ళాలి హోప్ వచ్చింది. అవన్నీ కొంచెం టౌన్కి వెళ్ళిన తర్వాత ఓకే లైఫ్ అంటే ఎలా ఉంటుంది, మనుషులు అంటే ఎలా ఉంటారు, టౌన్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. అప్పుడే ఒకటి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇది అవ్వడం తర్వాత ఇప్పుడు సో అందుకని సత్తుపల్లి ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఆడికెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? ఏ ఇయర్లో వచ్చారు హైదరాబాద్కి? 2018లో వచ్చా. 2018 ఏప్రిల్ ఆ టైంలో. 2018 ఆఫ్టర్ దాట్ డైరెక్ట్ సినిమాలోకి వచ్చిరా, లేకపోతే మీరు ఇంకేమైనా జాబ్? నేను ఫార్మసీ చదువుకుంటూ మెడికల్ ఫీల్డ్ అనమాట. మొత్తం క్లినిక్, హాస్పిటల్, ల్యాబ్ టెక్నీషియన్గా, మెడికల్ షాప్లో అన్నీ చేశాను అనమాట. అది చేస్తున్న టైంలోనే అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం బాగా. అందరి హీరోల సినిమాలు చూసి పెరిగాను. థియేటర్లో వాటిలో కానీ టీవీలో కానీ చూసి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఏదో తెలియని ఇది ఉండేది. ఇంటర్ ఆ టైంకి వచ్చిన తర్వాత కొంచెం ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాలోకి వెళ్ళొచ్చా చేయొచ్చా, అంటే సినిమాలు ఉంటాయి అనేది అప్పుడు దాకా తెలియదు నాకు. సినిమాలోకి వెళ్ళొచ్చా చేయొచ్చా అన్న ఒక ఇది వచ్చింది అనమాట. తర్వాత ఎవరో ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళే ఏదో ఒకటి పలానా జర్నలిస్ట్గా చేసే అతను ఒకసారి మా ల్యాబ్కి వస్తే, అతనికి టెస్టులు చేసే టైంలో ఏం చేస్తారని ఏంటంటే, ఇట్లా మాది ఇండస్ట్రీ, నేను జర్నలిస్ట్, టీవీ9 సంథింగ్ ఏదో చెప్పారు. అవునా, నేను అటు వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏమన్నా హెల్ప్ చేయగలరా, మాకు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు, వచ్చి చూసుకుంటాను. అతను ఒక చిన్న బీజం వేశాడు. అప్పటికే మా పెదనాన్న వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు అన్న, ప్రేమ్ విష్ణు ఒకడు ఉన్నాడు. వాడు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాడు, చదువుకుంటూ ఉంటాడు. ఆ టైంలో చెప్పేవాడు, అరే అప్పుడు నేను టిక్ టాక్స్ అవి చేస్తున్నావు, అవి చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నావురా, ఇది నువ్వు హైదరాబాద్ వచ్చేయచ్చు కదా, ఇక్కడ ఆడిషన్స్ ఇచ్చి ప్రిపేర్ అయ్యి ఆడిషన్స్ ఇచ్చేసి సినిమాలోకి రావచ్చు కదా. నాడు ఒక చిన్న విత్తనం నాటాడు. మా ఫ్రెండ్ ఒకటి సెట్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. వాడు రారా కావాలంటే ఇక్కడ ట్రై చేసుకోరా అని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత నిదానంగా అతను చెప్పడం, టీవీ9 ఇంటర్వ్యూ అని జర్నలిస్ట్ అలా చెప్పడం,
ఇంకా నేను మూటా ముళ్ళు సర్దుకుని ఇంట్లో చెప్పేసి ఒక 3,000-4,000 పెట్టుకుని హైదరాబాద్ వచ్చా. ఏ ఇయర్? 2018లో వచ్చా. మనకు ఒక స్ట్రీట్లోకి వెళ్తే ఇంకో స్ట్రీట్లోకి వెళ్ళాలో తెలియదు నాకు. అప్పుడు గల్లీ ఎటు హైదరాబాద్ అంటే కొత్త. చార్మినార్ అంటే అలా ఉంటుంది, గోల్కొండ ఎలా ఉంటుంది తప్పితే అంతమందికి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం ఎవరూ తెలియదు. అతను ఎవరినో నమ్ముకొని వచ్చాను. వాడు హ్యాండ్ ఇచ్చాడు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంత ధైర్యం చేసి ఎట్లా వచ్చారు ఏంది లేకుండా? సిటీలా అసలు ఏం తెలీదు, సున్నా నాలెడ్జ్, ఏదో కొంచెం చెప్పారు, ఏదో ఒక నమ్మకంతో డైరెక్ట్ ఎట్లా వచ్చేసారు? హాస్టల్లో చుట్టాల అబ్బాయి ఒక అతను ఉన్నాడు. అతను నువ్వు రా నేను చూసుకుంటా, ఇక్కడ హాస్టల్ నేను మాట్లాడుతానని చెప్పాడు. ఒక జర్నలిస్ట్ ఒక అతను ఉన్నాడని చెప్పాను కదా. అతను చెప్పిన తర్వాత ఓకే ఒక అతను ఉన్నాడు కదా, ఒక వే దొరికింది కదా అన్నట్టు ఇదిలో ఉన్నాను. ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. కానీ ఫస్ట్ రియాక్షన్ అయితే భయపడ్డారే. సినిమా ఫీల్ పోతా అంటే ఇంట్లో హైదరాబాద్ ఇంకేమన్నా కిడ్నీలో అమ్మేసుకుంటారు, లెవర్లో అమ్మేసుకుంటారు హైదరాబాద్ అంటే అయ్యే చెప్పి అనేది మా అమ్మ. మా నాన్న ఏంటంటే వెళ్ళిపోయి నేను చూసుకుంటా ఏంటి ఏదైతే అదేందని వాడు మా నాన్న. వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా 1 month హాస్టల్ ఫీజు కట్టేసి 1 month హాస్టల్లో ఉన్నాను. ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. మన దగ్గర సినిమా కాంటాక్ట్ ఒకటి కూడా లేదు. హాస్టల్లో మంచి టైం ఫుడ్ వచ్చేది, చేతికి వైఫై వచ్చేది, పబ్జి ఆడుకుంటూ పడుకున్నాం చక్కగా నీట్గా. ఒకసారి కొత్త వచ్చింది పబ్జి, అప్పుడే వచ్చింది. అంత ముందే ఉండేది, అప్పుడు వైరల్ అయింది. అట్లా ఆడుకుంటూ కూర్చున్నాను, టైం పాస్ అయ్యేది. తర్వాత నేను ఎందుకు వచ్చాను, యాక్టింగ్ కోసం వచ్చాను కదా, ఏంటి నేను ఏం చేస్తున్నానా అని చెప్పి ఎత్తుకున్నా కాసేపు. తర్వాత అతనికి ఫోన్ చేశాను. మళ్ళీ ఫ్రెండ్ కాదు, ఎవరైతే జర్నలిస్ట్ అన్నాడో అతను ఫోన్ చేశాను. అతను సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. సరే లైట్ తీసుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ కిరణ్ అన్న ఒకడు ఉన్నాడు, వాడు ఫోన్ చేశాడు ఒకసారి. ఎక్కడున్నారా అన్నాడు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్రా అన్నాను. బండబూతులు తిట్టి హైదరాబాద్ వచ్చి నాకు ఫోన్ చేయవు, నువ్వు అర్జెంట్గా కలిపినా. నేను సత్తుపల్లి చదువుకున్నప్పుడు నా ఇంటర్ ఫ్రెండ్ అర్జెంట్గా ఇక్కడికి రా, ఎల్బీ నగర్ రా, మెట్రో ఎక్కన్నాడు. మెట్రో నాకు తెలియదు అన్నాడు. పలానా ఉంటుంది, ఎక్కువ టికెట్ కూడా ఉంటుంది, తీసుకో వచ్చే అని చెప్పి అన్నాడు. వెళ్ళాను. ఆ రోజు మొత్తం అక్కడే ఉన్నాను. ఆ రోజు మళ్ళీ నైట్ మెట్రో ఎక్కించాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు అంటే అక్కడ ఏం చేస్తారు హాస్టల్లో ఉండి, ఇలా వచ్చేసి ఎల్బీ నగర్ వచ్చేసాయి అని చెప్పి అన్నాడు. ఒరే ఎల్బీ నగర్కి కృష్ణానగర్ చాలా దూరం కదరా, ఇండస్ట్రీ అంటే కృష్ణానగరే అనుకునే ఉన్నాను. ఎక్కడైనా నుండి చేసుకోవచ్చు నాకు తర్వాత తెలిసింది. ఇక్కడ ఉండి చేసుకుంటే కొంచెం అందరు దగ్గరలో ఉంటారు కదరా అంటే, ఏం లేదు కావాలి నేను తీసుకెళ్తూ ఉంటానా ఏం చెప్పి అన్నాడు. సరే అని చెప్పి బ్యాగ్ సర్దుకుని ఎల్బీ నగర్ వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 6 months వాడి దగ్గర ఉన్నా, చేతిలో డబ్బులు లేవు, చేసుకుంటే పని లేదు, ఏం చేయాలో తెలియదు. 6 months వరకు అక్కడే ఉన్నాను. పొద్దున్నే టిఫిన్ టీ దగ్గర నుంచి నైట్ పడుకున్న డిన్నర్ వరకు వాడు వాళ్ళ అన్నయ్య పవన్ అని ఒక అన్న ఉంటాడు, వాళ్ళ అన్నయ్య 6 months వాళ్ళే పోషించారు నన్ను మొత్తం. ఒక రూపాయి అడగలేదు ఎప్పుడు నన్ను మొత్తం. ఎప్పుడైతే నేను చెప్పానో ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్కి వచ్చాను, 6 months అక్కడ ఉన్నాను. అక్కడ ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. కిరణ్ గడ్ వాళ్ళ అన్నయ్య పవన్ అన్నాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసేవారు అనమాట. టూ లాంగ్ వాళ్ళ ద్వారా ఒక పెద్ద ఆయన పరిచయం అవడం, వాళ్ళ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళటం, అలా తెలియకుండానే ఇలా ఒక పెద్ద ఫార్మింగ్ వచ్చేసింది. మధ్యలో నేను కృష్ణనగర్ రావడానికి చేయడానికి వాడి బండి మీద ఎక్కించుకొని వచ్చి నాతో పాటు అక్కడ బస్ స్టాండ్ వెయిట్ చేసేవాళ్ళు. వాడు ఎవడో కలవడం వస్తాను అంటే రావట్లేదురా వెళ్దాం రా అని వాడు వరకు ఉండరు, కాసేపు కూర్చున్నారు. చాలా వినాలంటే అంటే ఈ మోటివేషన్ మెంటర్ ఎవరు ఉండేది మీకు సినిమా ఫీల్డ్లోనే? సినిమా ఫీల్డ్కి వచ్చాక అంత వచ్చినాకైనా అంత ముందుకైనా పూజ చేసిన ఇట్లా సినిమా నువ్వు చెయ్యరా నీతో అవుతుంది అని చెప్పి ఫ్రెండ్సే వాళ్ళే ఉంటారు దేనికైనా ఫ్రెండ్సే. అంటే నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని గుర్తించిన ఫ్రెండ్సే మొత్తం A to Z. నేను హైదరాబాద్ రావడానికి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి కానీ ఫ్రెండ్స్ అంతే, అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు ఉండబట్టే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళది ఏంటంటే మనం వాళ్ళని డబ్బులు అడగలేము. నాకు ఇలా 10 రూపాయలు కావాలి, 5 రూపాయలు అడగలేము వాళ్ళని. మనకి ఈ వయసు వచ్చింది, మళ్ళీ ఇంకా డబ్బులు అడుగుతూ ఏం కూర్చుంటాం అన్న మూడ్లో మనం ఉంటాం. మనం ఏమన్నా లైఫ్ సెటిల్ అయ్యే దాంట్లోకి వచ్చామంటే తెలియదు. సో వాళ్ళకి గ్యారంటీ ఇవ్వలేము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగలేము. ఇంకా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అంటే వాళ్ళు కొడుతూ ఉండేవాళ్ళు ఆ రోజు తినడానికి ఉండటానికి. మరీ ఎక్కువ డబ్బులు కావాలంటే కొంచెం రిచ్ కిట్ ఉంటాడు ఆడికి వచ్చేసి ఒక 5,000 కావాలి, రెంట్ కట్టుకోవాలి. మనకులాగే అంటే 200 కావాలి, ఇలా ఉండేది. అంటే డైరెక్ట్ రావడమే ఇంకా సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయిపోయారా? అంటే యూట్యూబ్ ఛానల్ చేసి ఆడిషన్స్ చేసిరా? యూట్యూబ్కి ఆడిషన్స్ ఏం చేయలేదు.
డైరెక్ట్ సీదా టు అంటే అంటే యూట్యూబ్ కాదు, సినిమా సినిమాకి ఆడిషన్స్ పెట్టాలి. ఇంకా సినిమాకి ఆడిషన్స్ పక్కే మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ లేదు, నేను వెల్ నౌన్ ఫేస్ కాదు నాది, కొత్త ఉండి అసలు నాకేం చూసి ఏమి వస్తారు. ఆడిషన్ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా. నేను కమిటీ కుర్రోళ్ళకి కూడా చాలా ఆడిషన్స్, ఒక 6,000 7,000 ఆడిషన్స్ చేస్తే మా 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 6,000 ప్లస్ ఆడిషన్స్ అంటే దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు అంటే ఎక్కడికి పోవాలి అంటే మీకు ఎట్లా తెలుసు? అది మనకి కాస్టింగ్ కాల్స్ వస్తాయి, కొన్ని పోస్టర్స్ వస్తాయి, పలానా సినిమా, పలానా క్యారెక్టర్స్ ఉన్నాయి, పలానా నేపథ్యంలో వస్తుంది, పలానా స్లాంగ్ అని చెప్పి మనకి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. మనకి ఇండస్ట్రీ పరంగా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాటిలో వస్తూ ఉంటాయి, సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. అలా వస్తే చూస్తే కానీ పోస్టర్ చూడగానే భలే అట్రాక్టివ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకు గోదావరి స్లాంగ్ మందే కదా అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను. డైరెక్ట్ కమిటీ కుర్రోళ్ళకి. అంతకుముందు ఏ సినిమాలు చేయలేదు నేను, అన్ని షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్లో నేను డైరెక్షన్ చేసుకునేవాడిని, నేనే రాసుకునే, నేనే యాక్ట్ చేసుకునేవాడిని. కొన్ని వేరే డైరెక్టర్ వాళ్ళ దగ్గర. యాక్చువల్ చెప్పాలంటే నాకు సత్తుపల్లిలో ఉన్నప్పుడు యాక్టింగ్ రాదు. మా ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి మళ్ళీ హైదరాబాద్ పంపించారు. ఫస్ట్ ఏంటంటే అంటే యాక్టింగ్ నాకపోయినా వచ్చని చెప్పి, అంటే వాళ్ళకి అదే యాక్టింగ్ ఉన్నారు పాపం వాళ్ళు. నేను వాళ్ళు చెప్పింది నిజం అనుకున్నాను. నేను కూడా వచ్చిన తర్వాత కెమెరా పెట్టారు, షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ రోజు ఇలా పెట్టి రెడీ యాక్షన్ అన్నారు. అంటున్నాను నేను. ఫస్ట్ ఆడిషన్ కాదు, షార్ట్ ఫిల్మ్. అరే ఇలా కాదు తమ్ముడు, నువ్వు చాలా చేయాలి, ఇలా అయితే కష్టం అన్నారు. నీ అమ్మాయి అనేసేటంటే మంచి అనుకున్నాను. కట్ చేస్తే మనం ఎలా చేసినా మోటివేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, బూస్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. నేర్చుకుంటారు అనే దానికి అదే ఉంది, అంతమంది నేర్చుకోవట్లేదు అనే వాళ్ళు మన పక్కన ఉంటే బెస్ట్. పుష్ చేస్తే కొంచెం చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు ఇంకా రేట్ చెప్పండి, ఇంకా నేర్చుకోవాలని, ఓకే బాగా చేస్తున్నా ఇంకా బాగా చేయొచ్చు అన్న మోటివేషన్ మనకు వస్తుంది అనమాట. అట్లా మీరు అన్ని షార్ట్ ఫిల్మ్ చేసి ఇప్పటికి సుమారు 70-80 ప్లస్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 70-80 చేశాను. అవి కొన్ని వచ్చే కొన్ని వైరల్ అయినవి ఉన్నాయి, కొన్ని అవనవి ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ గా నేనంటే ఎవరిని అని తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఏంటయ్యా, ఎలా అంటే కమిటీ కుర్రోళ్ళతో. అది నాకు కూడా నా అదృష్టం. కమిటీ కుర్రోళ్ళు డైరెక్ట్ ఆడిషన్స్ ఇచ్చారా? సమ్మర్ ఒక రిఫరెన్స్ ద్వారా డైరెక్ట్ ఆడిషన్. డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు. అందులో సూర్య అని ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే, ఓనిల్ ఫంక్షన్ అతను అన్నకి ఎప్పటి నుంచో పరిచయం మన డైరెక్టర్ అన్నకి. అతను కూడా ఆడిషన్ చేసే తీసుకున్నాడు సినిమాకి. అతను కూడా సో మొత్తం ఆడిషన్స్ మొత్తం కమిటీ సినిమా. అంటే మీ మూవీ చూస్తే దట్ వాజ్ ఫెంటాస్టిక్. ఎంతమంది చెప్పినట్టే అంటే మీ క్యారెక్టర్, నేను అంతకుముందు మీ ఇంటర్వ్యూలు కూడా చూశాను, దాంట్లో మీ క్యారెక్టర్ ఒకటి చాలా టఫెస్ట్ అని చెప్పారు. మీ ఆడియన్స్ కూడా చాలా సార్లు తీసుకున్నారని చెప్పారు. వై నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఏమో మరి నాకు తెలీదు, కాకపోతే నా క్యారెక్టర్ కొత్తగా అని చెప్పి తీసుకుంటాను. మీతో అంతా మీ టీం మొత్తం అందరూ కొత్త వాళ్ళే. ప్రసాద్ బెహ్రా ఒక్కడు యూట్యూబ్ లో అట్లా అన్న ఫేమస్, కానీ అందరం కొత్త వాళ్ళమే. అంటే అన్న చెప్పాడు మరి 6,000 ప్లస్ ఆడిషన్స్ చేస్తే హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇంప్రెస్డ్ మీ 100% అని చెప్పాడు అనమాట. నాకు బాగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా అందరికి అలా చెప్తూ ఉంటాడు, వీడు నా బెస్ట్ ఆడిషన్ ఈడిదే అని. మన అజీవ్ గారిని కలిసినప్పుడు కానీ, చిరంజీవి గారిని కలిసినప్పుడు కానీ బెస్ట్ ఆడిషన్ అని చెప్తుంటే నాకు బాగా అనిపించింది. బిఫోర్ సినిమా చెప్తుంటే భయం వేసేది, నేను పుల్ చేయగలనా ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం ఇన్నోసెన్స్, మొత్తం ఫ్రేమ్ ఎలా పెట్టినా, వైడ్ ఫ్రేమ్ లో పెట్టినా, క్లోజ్ ఫ్రేమ్ లో పెట్టినా నువ్వు చేసేయాలి కంపల్సరీ. నీ క్యారెక్టర్ లో నువ్వు ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఉండాలి. అందరూ ఒక రకంగా ఉంటారు. ఎగ్జాక్ట్ మీ క్యారెక్టర్ దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడు సైలెంట్, ఏం తెలియని ఒక బొట్టు పెట్టుకుని ఇలా ఉండరు. అంటే వర్క్ షాప్ వల్ల మొత్తం వర్కౌట్ అయింది మాకు. 6-7 months చెప్తారా? సో వర్క్ షాప్ అంటే మొత్తం ప్రాక్టీస్ ఉంటుంది మాకు. ఎగ్జాక్ట్లీ ఈ క్యారెక్టర్ ఇలా ఉంటది అని చెప్పి మీకు ముందే చెప్తారు. క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్తారు, ఆర్క్ చెప్తారు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారు, అంటే ఆ క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారు, అన్ని చెప్పి మొత్తం దాంచి మిక్సీ చేసి మొత్తం ఇలా కొడతారు అన్నమాట. దాని దగ్గర మీరు ఆడిషన్ ఇవ్వాలి, పర్ఫెక్ట్ చేస్తే సెలెక్టెడ్ అంతే. అటు ఇటుగా చేసినా ఓకే చెప్తే చేయగలడు అన్నది మనం ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. అలా చేసాం. అందరి దగ్గర ఇట్లా ఆడిషన్స్, ఇట్లా మంచి బెస్ట్ ఆడిషన్ అని చెప్తుంటే నాకు భయం వేసేది బిఫోర్ రిలీజ్, అంటే బిఫోర్ షూట్. ఆయన మోటివేషన్ ఇవ్వడం వల్ల అందరం మా 11 మంది కూడా మంచిగా చేయగలిగాం. రిజల్ట్ మంచిగా వచ్చింది. ఇప్పుడు చెప్తుంటే మంచి గర్వంగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి మీ క్యారెక్టర్ కూడా అంటే సినిమా మొత్తం మీ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంటది.
మోస్ట్ ఆఫ్ ద టైం అంటే సినిమా అయిపోయేంత వరకు కూడా మీ క్యారెక్టర్ మీద, మీ ఫాదర్ క్యారెక్టర్ మీదే రివాల్వ్ అవుతా ఉంటది. ఆ, ఇప్పుడు వేరే క్యారెక్టర్లు అంత పెద్ద ఉన్నా కూడా మీది కొంచెం ఇంపాక్ట్ చూపించింది ఎమోషనల్ గా. ఈవెన్ ఈ సినిమా ఈ క్యారెక్టర్ ఏంటంటే అంటే అరే సరదాగా ఉండేవాడు, కామెడీ చేసుకుంటున్నాడు, చాలా ఇన్నోసెంట్. అరే వీడికి ఆ గొడవకు సంబంధం లేదు కదా, సంబంధం లేకుండా ఈడు చచ్చిపోయాడు ఏంటి, వీడి వల్ల వాళ్ళ నాన్న ఊరు వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకురావడం, ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఇదంతా ఏంటంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఏదైతే ఆ జాలి, ఆడు ఇన్నోసెంట్ రా అనేది ఏర్పడిందో, కనెక్ట్ అయిందో, సో అది చనిపోవడం వల్ల క్యారెక్టర్ అది గుర్తుండిపోయింది మన జనాలు. అదే ఎగ్జాక్ట్ అదే చెప్తున్నా. ఆతరం అనే క్యారెక్టర్ ఎందుకు కనెక్ట్ అయిపోయింది జనాల కంటే, మీరు చనిపోవడం అంటే అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ చనిపోతే జనాలకు బాగా కనెక్ట్ అయిపోతారు. సో ఎగ్జాక్ట్ నేను చాలా ఎమోషనల్ అయినా చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు. ఒక సీన్ ఉంటుంది రికార్డింగ్ డాన్స్ దగ్గర, అది కాదు అంటే ఇక్కడ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ద వే నా క్యారెక్టర్ స్టేజ్ మీద స్టేజ్ గురించి కాదు, ద వే యూ యాక్టెడ్ అనేది. వాళ్ళు అక్కడున్న వేరే క్రూ మొత్తం అంటే మీ పక్కన ఉన్న వ్యక్తులు మొత్తం సంథింగ్ ఒక జోష్ మీద ఉన్నారు, జోష్ లో ఉంటారు. మీరు ఒక అట్లా అక్కడ డిజైనింగ్ మీ క్యారెక్టర్ అసలు ఎట్లా డిజైన్ చేశారు అనేది అక్కడ అర్థమైపోయింది. సీన్ కోసం రాసుకున్న దాన్ని కాదు కానీ ఆయన ముందే క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటారు. ముందే క్యారెక్టర్ డిజైన్ చేసుకుని ఆ సీన్స్ ద్వారా ఈ సీన్ లో వీడిని పెడితే వీడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇలా ఉంటది కదా, ఇక అలా రాసుకుని అలా చేసినవి అవి చాలా సెట్ లో చాలా హ్యాపీగా చేసాం. ఆ సీన్ అనిపించింది. అలా అని కాదు, ఆ సీన్ అని కాదు, ప్రతి సీను అది కామెడీ జోన్ వల్ల నాకు అర్థం కాలేదు, ఇది కామెడీ ఉందని తెలియకుండా నవ్వుకున్నా చాలాసేపు. ఐ ఫీల్ లైక్ ఒక అంటే ఇట్లా అది మరీ అంటే గలీజ్గా అనిపించలేదు, చాలా ఫన్ ఉంది. అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా వీడి మీద ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ ఇది ప్రాబ్లం అనిపించదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద షూట్ ఎక్కడ జరిగింది? మొత్తం అమలాపురం. సాంగ్ షూట్ ఒక సాంగ్ ఓ బాట సార్ అని ఒక సాంగ్ ఉంటుంది, అది రంపచోడవరం మారేడు మిల్లెట్ జరిగింది. 2 days 3 days రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జరిగింది. మొత్తం ఎన్ని రోజులు పెట్టింది మీ షూట్? మొత్తం 49 days. 49 days లో అంటే మీ పర్టికులర్ షూటా లేకపోతే సినిమా మొత్తం? సినిమా అంతా 49 days లో సినిమానే అయిపోయింది. అదే అంటే మొత్తం కొత్త వాళ్ళం కదా, కొత్త వాళ్ళం, మాకు షార్ట్ రెడీ ఉన్నప్పుడే రావాలి, అప్పుడు వెళ్ళి ఖాళీ కూర్చోవాలి, అలా లేదనమాట. సినిమా అంతా మా చుట్టూనే జరుగుతుంది. మీరు అక్కడే ఉంటారు? ఇప్పుడు అక్కడే ఉంటాం, మా చుట్టూనే జరుగుతుంది కాబట్టి. మా క్యారవాన్ ఉన్నా సార్ క్యారవాన్ లోకి వెళ్ళేవాళ్ళం కాదు, అక్కడ సెట్లలో కూర్చున్న వాళ్ళం. రెడీ నెక్స్ట్ షార్ట్ కాస్ట్యూమ్ మార్చేసుకుంటూ పరిగెట్టుకుంటూ కూడా వెళ్ళి కాస్ట్యూమ్ మార్చుకుంటూ షార్ట్ రెడీ అలా ఉండేది. మీ లెక్కన అందరూ సేమ్? అందరూ 11 మంది మా టీం, మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా యంగ్ అనమాట, మొత్తం కుర్రోళ్ళే. సో దానివల్ల బాగా దాంట్లో ఒక క్యారెక్టర్ సుబ్బు రైట్, సుబ్బు ఆయన యాక్టింగ్ కూడా ఇచ్చిపడేసిండు కదా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మస్తు అనిపించింది. ఆడి గురించి కొంచెం ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. యాక్టింగ్ అసలు ఎక్స్ప్రెషన్స్ క్లైమాక్స్ లో కూడా అంటే మీ ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు కాలు పట్టుకుంటాడు, అక్కడ మాత్రం బీస్ట్. అసలు అక్కడనే మాక్సిమం సినిమా మొత్తం మారిపోయింది ప్లాట్. టఫెస్ట్ అంటే మీ షూటింగ్ లో మొత్తంలో బాగా టఫ్ ఇది అమ్మ, ఇది ఈ సీన్ కి బాగా కష్టం అయిపోయిందిరా షూట్ చేయడానికి అనిపించింది హోల్ మూవీలో. అయితే ఫైట్ సీక్వెన్స్ బ్రో 4 nights 5 nights వేసాను నేను, లేననుకో చనిపోతారు. అది కాదు, దానికి ముందు ఫైట్ ఉంటుంది కదా, అది సుబ్బయ్య బీచెస్ పట్టుకొని కొట్టుకుంటారు. దాని తర్వాత బ్రిడ్జ్ మీద నేను వాటర్ లో పడిపోయేది చూసిన. అది నాకు ఈత రాదు, వాటర్ ఫోబియా ఉంది నాకు, వాటర్ అంటే భయం నాకు. మా డైరెక్టర్ ఏమో చేసి అంటాడు, విజయ్ మాస్టర్ ఏమో నీకు ఫ్లోటింగ్, అది నిజంగా ఫ్లోటింగ్. లోతు ఎక్కువ లేదు, కాకపోతే లోతు 8-9 feet ఉంటుంది. పడడమే రివర్స్ లో పడిపోతారు, రివర్స్ లో ముందు తలకి వెళ్ళి తర్వాత విజయ్ మాస్టర్ చేశారు అది మొత్తం. నీకు ఈత వచ్చా అన్నారు, నాకు రాదు సార్ ఈత అని చెప్పాను. రోప్స్ కట్టకుండా పడేస్తా ఓకేనా అన్నారు. ఆయన అంత సీనియర్ కదా, అంత కాన్ఫిడెంట్ చెప్పేసారు ఓకే సార్ అన్న. వద్దులే నువ్వు పోతే మళ్ళీ మాకే ప్రాబ్లం, రోప్స్ కడతాంలే అని చెప్పి ఆయనే లోకల్ విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని పర్మిషన్ లెటర్ తీసుకొని ఆ సీక్వెన్స్ అంతా చేశారు. ఆ చిన్న షార్ట్ కోసం పెద్ద క్రెయిన్స్, రోప్స్, 7-8 మంది ఫైటర్స్ అందరూ వచ్చి అది సింగిల్ టేక్ లో అయిపోయింది అనమాట. అదంతా సీన్ స్టార్ట్ అయింది ఒకటి ఇట్లా పోగానే ఇట్లా నెక్స్ట్ సీన్ అనేది ముందే చెప్తారా?
ఇప్పుడు ఏం చేయాలనేది ఒకటి ముందే ముందు రోజే మనకి షెడ్యూల్ ఉంటుంది. రేపు Script పలానా సీన్ అని చెప్పి స్క్రిప్ట్ ఉంటుంది, కంపల్సరీ స్క్రిప్ట్ ఉంటుంది కదా. రేపు షూట్ ఏంటనేది ఈ రోజు మనకు చెప్తారు. డైలాగులు కూడా అలానే అన్ని మేము ఆల్రెడీ ప్రాక్టీస్ చేసామని చెప్పాను కదా. 6-7 months మేము షూట్కి వెళ్ళే ముందు బిఫోర్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసాం. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. మాకు పర్ఫెక్షన్ కోసం మేము 6-7 months ప్రాక్టీస్ చేసుకునే వెళ్ళాం. సెట్కి వెళ్ళాక మాకు స్క్రిప్ట్ పేపర్ లేదు మాకు. అరే పలానా సీన్, చర్చ్లో సీన్ ఉంది కదా, యాక్షన్ అనగానే లైటింగ్ కెమెరా లేట్, డైలాగ్స్ మాత్రం పర్టికులర్ చెప్పాలి. మేము ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం కాబట్టి స్క్రిప్ట్ కూడా చూడకుండా పలానా సీన్ అనగానే అక్కడ చేసేవాళ్ళం అన్నమాట. అంతగా ప్రాక్టీస్ చేసినాక అందుకే 49 days లో అయిపోయింది షూట్. అది అంత ఈజీగా అయిపోయింది. స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంది అంటే మీకు స్టోరీ ముందే మొత్తం చెప్పిరా? ముందే చెప్పారు మొత్తం మెట్టు జడ్డు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ క్యారెక్టర్ గురించి ఎవ్రీథింగ్ ముందే చెప్పారు. ఫస్ట్ రియాక్షన్ ఏంది మీది? ఫస్ట్ ఆడిషన్ అయిపోయిన తర్వాత మా 11 మందిని కూర్చోబెట్టారు. నాకు అర్థం కాలేదు ఎందుకు కూర్చోబెట్టారు. మీకు నరేషన్ ఉంది అన్నారు. మాకు మా అయితే ఒక 5-6 రోజులు షూట్ ఉంటుందేమో, రోజుకు 2-3 రోజులు పంపించేస్తారేమో, తెలియదు కదా అప్పుడు సినిమాలు. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ సినిమా సెలెక్ట్ అయ్యాం కదా అనుకున్నాం. కట్ చేస్తే మీరే హీరోలు అన్నారు. మేము డైరెక్ట్ 11 మంది హీరోలు అన్నాడు. మాకేం అర్థం కాలే. కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాం. ఓకే అమ్మ ఇలాంటి సినిమాలు చూస్తే బాగుంటారా తెలుగులో అనుకున్నాం. అలాంటి సినిమా తెలుగులో చేస్తున్నాం అంటే గొప్ప విషయం కదా అని చెప్పి ఆ రోజే నరేషన్ అవ్వగానే ఆయనకి నేను ఇల్లు ఒక హగ్ ఇచ్చి ఒక ముద్దు పెట్టి థ్యాంక్స్ అన్న సెలెక్ట్ చేసాను, థ్యాంక్స్ అన్న సెలెక్ట్ చేసినందుకు మమ్మల్ని అని చెప్పాం. అన్ని బాధలు తీరిపోయినాయి ముద్దు పెట్టగానే? అన్ని బాధలు తీరిపోయినాయి. సినిమా రిలీజ్ అవడానికి షార్ట్ ఒకటి అలా ముద్దిస్తే ఏది ముద్దటే హ్యాల్ అయిపోద్ది. అది ఎగ్జాక్ట్లీ. మీరు ఫస్ట్ ఆడియన్స్ చూస్తారు కదా, మీరే ఫస్ట్ ఆడియన్స్ సినిమా మొత్తాన్ని ఆడియన్స్ కన్నా ముందే మేమే చూస్తాం, మీరే చూస్తారు. ఫస్ట్ సినిమా చూపిలా, ఫస్ట్ హాఫ్ షూట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మళ్ళీ కొంచెం బల్క్ అవ్వాలి మా గ్యాంగ్ అంతా. 30 years లుక్ కాబట్టి గ్యాప్ ఒక 40 days 50 days గ్యాప్. ఈ గ్యాప్ లో ఎడిటింగ్ అన్ని చేసుకున్నారు, వాళ్ళు చూసుకుని కొంచెం సినిమాలో చేయని వాళ్ళకి చూపించారు అనమాట. చూపించి వాళ్ళ రియాక్షన్స్ తీసుకున్నారు, రికార్డ్ చేశారు. ఆ రియాక్షన్స్ చూసినప్పుడు మాకు సినిమా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏడ్ చేస్తున్నారు సినిమా చూసి, వితౌట్ బీజిఎం రఫ్ కట్ చేశారు, దాన్ని చూసి ఏడ్ చేశారు వాళ్ళు. తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి చూపించారు ఫస్ట్ హాఫ్. మనమైనా చేసింది అన్నట్టే ఉన్నాం మేము. అంటే నమ్మలేకపోయాం, ఏదో షూట్ చేస్తాం వచ్చాము అన్న మూడ్లో ఉన్నాం. కానీ ఆ ఫుటేజ్ అంతా చూసిన తర్వాత మాకు ఒక గట్టి నమ్మకం వస్తుంది. అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే మాకు నమ్మకం వచ్చేలా చేశాడు ఆయన, మా డైరెక్టర్. మాకు ఫస్ట్ ఆయన మాట్లాడే విధానం కానీ అంత మోటివేషన్ చాలా బాగుంటుంది. అందుకే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంత సక్సెస్ అయినా సరే మాకు ఏం అనిపించలేదు. ముందే తెలిసిపోయింది. సో నా సినిమా అదిరిపోయింది అన్న, ఏం క్యారెక్టర్ అన్న, మీరు ఏం చేశారు నా సినిమా అంటే అవునా థ్యాంక్స్ అన్న అన్న. మాకు అవునా సూపర్ ఈ ఫీలింగ్ రావట్లా, ఎందుకంటే ముందే చూస్తాం సక్సెస్ అన్న ఫీలింగ్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనుకున్నాం, ఈ క్యారెక్టర్ కు ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయిపోయింది, ఇంకో క్యారెక్టర్ కి ఇంకో సెలెక్ట్ అయిపోయింది. ఈ రెండు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అది ఈ మంత్ ఒకటే మంత్ షూట్ ఉంది అనుకుందాం, ఈ దీంట్లో మొత్తం మేకప్, నీ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ చేంజ్ ఉంటుంది. దీనికి వచ్చేసే వరకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అది ఓకే బ్రో, అంటే క్యారెక్టరైజేషన్ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ కాకపోతే డేట్స్ అన్నారు కదా, అవి కొంచెం ఇబ్బంది. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టలేము, వీళ్ళని ఇబ్బంది పెట్టలేము, నేను ఇబ్బంది పడకూడదు. సో ఆ స్కెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఈ రోజు వీడికి కాలేదంటే అంత నేను మరీ అంత లెవెల్ వెళ్ళిపోయి డేట్స్ ఇలా లేదు. కాకపోతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా రిలీజ్ అయితే 2-3 నెలలు ఖాళీగా ఉన్నా, ఒక సినిమా కూడా రాలా. కట్ చేస్తే ఈ మంత్ 3-4 సినిమాలు ఒకేసారి వచ్చినాయి. ఈ డేటు ఆ డేటు అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాని పొజిషన్. వాళ్ళకేం అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇక ఆ టైంలో మనం ఏం చేయలేం. ముందు ఎవరైతే మనకు డేట్స్ ఇస్తారో వాళ్ళు ఫైనల్ చేసుకోవడం, అంత మించి ఏం చేయలేం. అంటే ఇప్పుడు బాడీ అనేది మై పాయింట్ ఇస్ బాడీ గురించి హోల్ బాడీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక సినిమాకి. ఇంత అంటే లావ్ కావడం బకెట్ కావడం జరిగింది అనుకో క్యారెక్టర్ కి చేయాలన్నప్పుడు, ఇంకో సినిమాకి వచ్చేసే వరకు సడన్ గా కొంచెం ఫిట్ ఉండాలని చెప్పింది. అది మనం ఏం చేయలేం, వదులుకోవడం, ఏదో ఒకటి వదులుకోవడం, ఏదైనా ఒకటి వదులుకోవాలి. మీకు తెలియదు అంటే చెప్పారు కదా, చెప్తారు ముందే, అంటే ఐ మీన్ లైక్ క్యారెక్టర్ కు ఇలా ఉండాలి చెప్తారు, ముందే చెప్తారు. నాకు ఆత్రం క్యారెక్టర్ తీసుకోండి, మా సినిమాలో 11 మంది 18 years లుక్ కి 30 years లుక్ చాలా చేంజెస్ ఉంటాయి. అవునవును. 2 months టైం తీసుకున్నాం, ఒక్కొక్కరు 13 to 15 kgs తగ్గాం. మొత్తం ప్రొడక్షన్ వాళ్ళే చూసుకున్నారు మాకు అమౌంట్. కొన్ని సినిమా వాళ్ళు అలా ఉండవు, నాకు సినిమా టైం నువ్వు తగ్గాలి లేకపోతే చెప్తారు, నీ ఇష్టం అని చెప్తారు. కాకపోతే చలో బయటికి వెళ్ళి అంటే ఐ మీన్ లైక్
చెప్తారు ఇంకా అంతే. చెప్తారు అంతే. మనం తగ్గాలి, తప్పదు కదా. మనకి ఆ క్యారెక్టర్ నచ్చింది, ఆ సినిమా ప్రొడక్షన్ మంచిది, ఉమ్, ఆ క్యారెక్టర్ వల్ల మనకి యూజ్ ఉందనుకుంటే తగ్గాలి, తప్పదు. తప్పకుండా. ఏదో ఒకటి చేసుకుని తగ్గాలి. అండ్ ఇంకోటి మీ ప్రొడక్షన్ హౌస్ గురించి, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో పనిచేశారు కదా. బీయింగ్ యంగ్ యాక్టర్ గా, అంటే ఫస్ట్ సినిమానే మీరు పెద్ద ప్రొడక్షన్ లో చేయడం, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్గా నిహారిక గారు Yeah, right. ప్రొడ్యూసర్. ఫస్ట్ అంటే ఈ సినిమా 2-3 ప్రొడక్షన్లో తిరిగిందనమాట. ప్రొడ్యూసర్కి వెళ్ళడం, సినిమా చెప్పడం, ఓకే బాగుందని చెప్పడం, షూట్కి వెళ్ళే టైంకి ఆ సినిమా ఆగిపోవడం, షూట్కి వెళ్ళే టైంకి సినిమా ఆగిపోవడం, అదే టైం మేము వెయిట్ లాస్ అవ్వడం, 15 కేజీలు మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడం, అలా అయిపోతూ ఉండేది. కట్ చేస్తే నిహారిక గారు ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత కొంచెం యాక్చువల్లీ ఈ సినిమా ఇంత ట్రావెల్ అవుతున్న హోప్స్ పోతున్నాయి. అవుతులే ఫస్ట్ ఓకే అయినప్పుడు ఒక మంచి ఇదిలో ఉండేవాళ్ళం అనమాట. నిదానంగా హోప్స్ తగ్గిపోతున్నాయి. నిహారిక గారు వెళ్ళిన తర్వాత నిహారిక గారు ఓకే అనేసారా, సినిమా స్టార్ట్ అయిపోతుందంటే ఓకే, మళ్ళీ ఇది కూడా దట్టు మీరు కొత్త డైరెక్టర్ కదా, కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళతో, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డిఓపి, అందరూ కొత్త వాళ్ళే. కొంచెం అయినా కూడా నమ్మకం పోద్ది. జరుగుతుంది. సర్లే ఏదో నిహారిక గారు ఓకే అన్నారు కదా, చేస్తారేమో చూద్దాంలే అని చెప్పి నార్మల్గా కామ్గా ఉన్నాము. కట్ చేస్తే సినిమా ఓకే చెప్పారు. ఓకే చెప్పిన 1 monthలోనే మేము షూట్కి వెళ్ళిపోయాం. 1 monthలో షూట్కి వెళ్ళిపోయాం. ఆవిడ మమ్మల్ని చేసిన కేరింగ్ కానీ ఒక సిస్టర్ లాగా, ఒక రోజు ఇచ్చారు కూడా ఆవిడ నాకు, సక్సెస్ అంటే మీరే ఇచ్చారు నాకు. ఈ సినిమాతో. కొన్ని మీరు ఎయిర్పోర్ట్ లో ఒక సీన్ ఉంటుంది, మంచి బ్యాగ్ వచ్చేది ప్రమోషన్ లాంటిది. అవును, ఆవిడ చాలా ఫ్రెండ్లీ, చాలా కేరింగ్, చాలా ఫ్రెండ్లీ. రోజు అలాగే ఏడ్చారు, నాకు సక్సెస్ అంటే మీరే చూపించారు, చాలా గుర్తుండిపోతారు మీరు, ఇప్పటి నుంచి మీరు కూడా మెగా ఫ్యామిలీ అని చెప్పి అంది ఆవిడ. అలా అనిపించింది. చాలా ఫ్రెండ్లీ, చాలా కేరింగ్, సిస్టర్ లెక్క మంచిగా. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు ఉంటారు, ఆయన అందరూ ఇక మా టీం మొత్తం ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్టుల వరకు అందరూ మంచిగా టీం వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు మీ టీం మెంబర్స్ అక్కడైనా పరిచయమా? ఆడిషన్ పరిచయం, ఆడిషన్స్ అంతే. ఇక్కడ వాళ్ళు మన లోకలేనా మొత్తం అందరూ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మ్యాక్స్ మొత్తం 11 మందిలో 10 మంది గోదావరిలో ఉన్నారు, గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా వేరే సినిమా కూడా చూసి ఉంటారు మీరు, చెల్లె మామూలు రెగ్యులర్ గా. ఈ సీన్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, దీన్ని నేను సూటబుల్ అవుతా, పర్ఫెక్ట్ గా నేను చేయగలుగుతా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? సీన్స్ అని కాదు కానీ సినిమాలో, సినిమా అంటే నాకు కామెడీ నుంచి ఎమోషన్ షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్లు చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం సినిమాలో నరేష్, మన వేదం సినిమాలో అంటే కామెడీ జులాయిగా వండుకుంటూ కామెడీలు చేసుకుంటూ అది ఇది అలా చిల్లర తిరుగుకుంటూ లాస్ట్ లో వాడితో డెప్త్ ఉంటుంది చూసుకోవడం. అలాగా కొన్ని ఉంటాయి క్యారెక్టర్లో. బ్రహ్మానందం గారు ఏడిస్తే మనకి ఏడుపు వస్తుంది, సునీల్ ఏడిస్తే ఏడుపు వస్తుంది, ఎంఎస్ నారాయణ బుజ్జిగాడి సినిమాలో అని ఏడుస్తాడు, కామెడీ చేసేవాడు సడన్గా ఏడిస్తే ఏడుపు వస్తుంది. నాకు అలాంటి సినిమాలు, అలాంటి క్యారెక్టర్లు చేయడం చాలా ఇష్టం. కొన్ని తమిళ నుంచి ఇన్స్పైర్ అయిన కొన్ని సినిమాలు ఉంటాయి. టూలెట్ అని ఒక సినిమా ఉంటుంది తమిళ్లో, చాలా బాగుంటుంది. అలాంటి సినిమాలు చూసినప్పుడు అరే ఇలాంటి సినిమాలు చేయాలరా మనకి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. బాగుంటుంది. యాక్చువల్గా కామెడీ నుంచి ఎమోషనల్ షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం, అలాంటివి చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్. ఇప్పుడు బయట నార్మల్ గా ఇప్పుడు కామెడీ రోల్ చూసినాక మీకు ఏమంటారు, ఒక ఐడెంటిటీ వచ్చింది బయట, ఆత్రం అంటే సో దీస్ వేలో అంటే లొకేషన్ అంటే ఆత్రం అని చెప్పి మీరు చూస్తే గుర్తుపడతారు బయట. అంటే ఫస్ట్ టైం ఆ సినిమా తర్వాత మీ ఫ్యాన్స్ అంటే మీ క్యారెక్టర్ అట్లే మీ క్యారెక్టర్ కి ఉండే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆత్రంగాడి ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా గుర్తుపట్టారా బయట? గుర్తుపడతారు. ఈ గడ్డం వల్ల కొంచెం మొత్తం క్లీన్ షో ఉంటుంది కదా. ఈ సినిమాని 2-3 సార్లు చూసినోడైతే నువ్వు అదే ఆడారా ఆడే ఆత్రంగాడే అని ఒకటి ఆడు కదా అంటే ఆడేరా నిలబడిపోతాడు ఆడే ఇలా డిస్కషన్ నా పక్కన జరుగుతూ ఉంటాయి అనమాట. నాకు కొంచెం ఎంబరసింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పలేక నేనే బ్రో అని చెప్పలేం కదా. ఈవెన్ మీరు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది మీరేనా కదా ఈ గడ్డ వరకు. అవును, ఇన్ఫాక్ట్ నేను గుర్తుపట్టలేకపోయినా. ఆల్మోస్ట్ గుర్తుపడతారు, కొంచెం గడ్డం వల్ల గుర్తుపట్టడం కష్టం. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద కమిటీ కుర్రలో, సినిమా ఓపెన్ చేయగానే అంటే సినిమా అయిపోయింది, థియేటర్లోకి వచ్చింది, 70mm లో మీ బొమ్మ పడుతుంది, అంటే ఫస్ట్ రియాక్షన్ చూడంగానే, అంటే మీ ఫ్రెండ్స్ తో చూసారు వాళ్ళు? ఫ్రెండ్స్ ఫస్ట్ రియాక్షన్ చూడంగానే మీ ఫ్యామిలీ ద్వారా ఫ్రెండ్స్ తో చూసినప్పుడు, నేను ఫ్యామిలీ చెప్పండి వాళ్ళతో చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ మీకు అనిపించింది ఏంది? అంటే అంతమంది థియేటర్ లో చూస్తున్నప్పుడు. నేను రిలీజ్ August 9th అయింది, 2024 ఆగస్ట్. నేను సత్తుపల్లి వెళ్ళాను, ఎందుకంటే
మా ఊర్లో సినిమా, నా సినిమా పడుతుంది. ఎందుకంటే అక్కడ ఎన్నో సినిమాలు కాలేజ్ బంక్ కొట్టి చూసిన సినిమాలు ఉన్నాయి కాబట్టి అదే థియేటర్‌లో నా సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటది. మామూలుగా ఉండదు కదా! బ్యానర్లు పడతాయి. బ్యానర్లు అన్నీ పండి వెళ్ళాను. ఫ్రెండ్స్ వచ్చారు, అక్కడ లోకల్ ఆడియన్స్ వచ్చారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మందిని తీసుకెళ్ళాను. మా అమ్మని, మా నాన్నని, మా మమ్మీని, మా నాన్నమ్మని చాలా మంది తీసుకెళ్ళాను. సినిమా అలా పడింది, బొమ్మ పడింది. నవ్వాల్సిన టైంలో నవ్వుతున్నారు, ఎమోషనల్ అవ్వాల్సిన టైంలో ఎమోషనల్ అవుతున్నారు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనల్ అవుతూనే ఉన్నా. ఎందుకంటే వాళ్ళ సినిమాని చూసి ఎమోషనల్ అవుతున్నారు, నవ్వుకుంటున్నారు. నేను వీళ్ళందరిని చూసి ఎమోషనల్ అవుతున్నాను అనమాట. అంటే మీ అంతమంది నేను ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి నేను సాధిస్తా చేస్తా అని చెప్పాను కదా, అది నెరవేరింది. చూస్తున్నారు ఇప్పుడు నా సినిమా, ఇప్పుడు థియేటర్ లో చూస్తున్నారు అన్నప్పుడు ప్రౌడ్ మూమెంట్ అని చెప్పను, కానీ ఎమోషనల్ అయ్యా. ఓకే, మా వాళ్ళకి ఇప్పుడు నా మీద ఒక నమ్మకం వచ్చింది, మా ఊర్లో వాళ్ళకి నా మీద ఒక నమ్మకం వచ్చింది. ఓకే, పలానా హరిబాబు వాళ్ళ అబ్బాయి, పలానా సునీత వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడు, ఏదో ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు, గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాడు, ఎగ్జాక్ట్లీ అదే చేశాడు అన్న ఫీలింగ్ అయితే అందరికి వచ్చింది. ఇంతకుముందు నేను మా ఊరు వెళ్తుంటే అన్నట్టు ఉండేది. ఇప్పుడు నేను ఊరు వెళ్తుంటే ఆడే హరిబాబు వాళ్ళ అబ్బాయి అతను అంటే ఒక వేరే ప్రపంచం నుంచి ఒక మనిషి వస్తే ఒక ఏలియన్ చూసినట్టు చూసావా, జంతువుని వింత జంతువుని చూసినట్టు అలా చూసుకోవాలంటే ఊరు మొత్తం అలా చూసుకోవాలన్నమాట. నన్ను చూసినప్పుడు ఓకే అని చెప్పి మా నాన్న నేను అలా ఒకసారి బండి మీద వెళ్తున్నాం, నేను బండితో వెళ్తే మా నాన్నగారు కూర్చుని వెళ్తుంటే అడుగు ఈడేరా అత్రంగాడు అన్నాడు ఒకడు. మా నాన్న వెనకాల నుంచి అంటే వీళ్ళు ఇంకా లోకల్లో ఇక్కడ హైదరాబాద్ సైడ్ కానీ నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు చూడలేదు. కానీ అమ్మో జనాలు మామూలుగా కాదు అసలు, ఎంత ఎంత అప్రిషియేషన్స్ అంటే ఎంత ఓన్ చేసుకున్నారంటే మా క్యారెక్టర్లని. అసలు పర్టికులర్ మీ క్యారెక్టర్ అంటే మీ ఫాదర్ వచ్చి ఒక సీన్ లో మీరు చనిపోయిన తర్వాత ఫాదర్ వచ్చి మీ క్యారెక్టర్ పేరు మాక్సిమం తెలియదు ఎవరికి ఫస్ట్ నుంచి వెళ్ళి, లాస్ట్ లో నరసింహ అని చెప్పి తర్వాత ఆత్రం అని చెప్పి బాగా నా ఫేవరెట్ సీన్ అది. అసలు చాలా ఇంపాక్ట్ అక్కడ బీజిఎం కూడా మామూలుగా లేదు అసలు. అక్కడ మీ క్యారెక్టర్ లేచిపోయింది. నేను చూడంగానే నా పర్సనల్ గా నేను ఎమోషనల్ అయిపోయి కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టి ఆలోచించిన. అది కూడా నరసింహ 2 సార్లని, మూడోసారి ఫ్రెండ్స్ వైపు ఒక లుక్ ఇచ్చి వాళ్ళ తరపు నుంచి చెప్తున్నట్టు, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్టు, ఫ్రెండ్స్ పాయింట్ ఆత్రం పిలుస్తారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఆత్రం అని చెప్పి చెవులు గట్టిగా అరుస్తాడు. అక్కడ ఇంకో షాట్ ఇప్పుడు ఫ్రెండ్స్ డాన్స్ చేస్తుంటారు, వాళ్ళని చూసి విలియం క్యారెక్టర్ డాన్స్ చేస్తుంటారు. బ్యూటీ వాళ్ళ లైఫ్ లో జరిగింది, ఇంతకు ముందు జరిగిందంట. డైరెక్టర్ గారు కూడా చెప్పారు ఫైనల్ గా ఒక చిన్న కొటేషన్ లాంటిది, ఒక కంక్లూషన్ లాంటి ఇచ్చారు, ఇది నా లైఫ్ లో జరిగిన కథ. అందరి లైఫ్ లో జరిగింది కదా, 90s కిడ్స్ అంటే కాదు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చూసిన ఆడియన్స్ కూడా నచ్చేస్తుంది. మీ క్యారెక్టర్ లో కొత్తోళ్ళే సేమ్ టైం, కానీ అలా ఉండదు ఫీల్, అసలు ఉండదు. ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో ఏదో జరుగుతున్న ఫీలింగే ఉంటుంది అనమాట చూసే వాళ్ళకి. అలా క్రియేట్ చేశారు వాళ్ళ అంతే. రైట్, ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మీ సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారని తెలిసింది. అంటే బట్ దట్ అంటే మీ కామెంట్ ఎలా వస్తాయి, బిఫోర్ ఆత్రం ఆఫ్టర్ ఆత్రం ఎలా ఉంది, అంటే పీపుల్ ఎలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్గా కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసిన తర్వాత చాలామంది 90% ఆఫ్ పీపుల్ మన సినిమాకి, మన నేటివిటీకి, అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మనకి మెసేజ్ చేయకుండా ఉండలేపారు. అంటే వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు. అన్న చాలా బాగా చేశారు అన్న, భలే హ్యాపీ అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తే, ఈ సీన్ చూసినప్పుడు భలే అనిపించింది అన్న, ఆ సీన్ చూస్తే మా ఫ్రెండ్ గుర్తొచ్చాడన్న, మీరు వాటర్లో పడిపోయిన తర్వాత భలే ఏడుపు వచ్చిందన్న. ఇలా కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని మీరు ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని ఇలాగే అప్రిషియేషన్స్ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, గాడ్ బ్లెస్ యూ, ఇట్లా కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలా మంది, మన సుహాస్ అన్న కానీ, కసిరెడ్డి అన్న కానీ, వీళ్ళు చాలా మంది మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చాలా బాగా చేశారు, డల్లింగ్ చాలా ఇది అనిపించింది సినిమా, మీ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి అప్రిషియేషన్స్ వచ్చినాయి. కొంతమంది ఉంటారు నెగిటివ్ అసలు ఒక్కటి కూడా రాలేదు, నెవర్, అసలు ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదు ఇప్పటివరకు, అసలు ఛాన్సే లేదు. మాకు వచ్చే పర్సనల్ ఇన్బాక్స్ మెసేజ్లు కూడా ఇప్పటికీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, మనకు భలే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. హ్యాపీ అని మనం ఏం థ్యాంక్స్ చెప్తే ఏం చెప్పలేం కదా వాళ్ళకి, అంతేగా. కొన్ని వస్తూ ఉంటాయి, హాయ్ అన్న అని వదిలేస్తారు మెసేజ్ చేసి, మనం ఏం రెస్పాండ్ అవ్వాలో తెలియదు. కొంతమంది హలో అని పెడతారు, ఏం రెస్పాండ్ అవ్వాలో తెలియదు. ఏం చేస్తున్నావు అని ఒకటి పెడతారు, అన్నం తిన్నావా అని ఒకటి పెడతారు, ఎక్కడో ఇప్పుడు అని ఒకటి పెడతారు.
అంటే ఇరిటేషన్ వస్తుంది అప్పుడప్పుడు. ఇరిటేషన్ అని కాదు, అంటే తిన్నావా పడుకున్నావా హాయ్ అని పెడితే మనకి ఏం రెస్పాండ్ అవ్వాలో తెలియక మెసేజ్ ఓపెన్ చేయబుద్ది కాదు. నార్మల్గా మనకు ఒక బ్లెస్సింగ్ లాగా ఒక మోటివేషన్ లాగా కొన్ని మెసేజ్ వచ్చినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. యూకేలో ఉన్నాం మేము, ఇక్కడ సినిమా చూసాము, యూఎస్లో ఉన్నాం, ఇక్కడ సినిమా చూసాము, మాకు యూఎస్ నుంచి వచ్చేయాలని ఉంది, ఇక్కడికి అమెరికా హైదరాబాద్ వచ్చేయాలని ఉంది, లేకపోతే ఇండియా వచ్చేసి మా ఫ్రెండ్స్తో గడపాలని ఉంది అని చెప్పడం. మా 10th బ్యాచ్ కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసి ఒక 50 మంది 60 మంది ఉంటారు 10th బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టేశారు వెంబటే. నేను వెళ్ళలేకపోయాను, బిజీ. చాలా ఫీల్ అయ్యా. అప్పుడు కుదరలేదు, అప్పుడు వీటి వల్ల కొంచెం కుదరలేదు అంతే. సోషల్ మీడియాలో అలాంటివి చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని చూసినప్పుడు నవ్వు వస్తూ ఉంటాయి. అంటే ఇవి కాకుండా కొంచెం క్రేజియస్ట్ కామెంట్స్ మీరు చూసింది అంటే ఆత్రం అన్న ఒక అమ్మాయి ఉందన్న మా వీధిలో, ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా, నువ్వేమో ముద్దు పెట్టేయని చెప్పావు, ముద్దు పెట్టేయమంటావా వెళ్ళి అని కొంతమంది అడుగుతారు. చెప్పు తీసి కొడతారు రావాలంటే చేయండి, ముద్దు పెట్టేయమంటావా ఇలా ఇలా కొన్ని అడుగుతూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, తిన్నావా పడుకున్నావా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు, అలాంటి చూసినప్పుడు నవ్వు వస్తూ ఉంటారు. కృష్ణనగర్కి యంగ్స్టర్స్ వస్తారు, అంటే ఏం తెలీదు. కృష్ణనగర్ కాదు, ఇండస్ట్రీకి, మా ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా కానీ వచ్చినప్పుడు అసలు ఏం తెలీదు. మీలాగానే బ్యాగ్ వేసుకొని ఒక 4 ఐదేళ్ళు పట్టుకొని ఏదో పీకేస్తా అని చెప్పి వస్తారు. బట్ మీ లెక్కనే అందరూ జరగబోతుండొచ్చు. అవును, సగం వదిలేసి వెళ్ళిపోతారు. నాతో కాదని చెప్పి వాళ్ళ లైఫ్ నాగం చేసుకుంటూ ఉంటారు. అని కొన్ని వీడియోలు చూసాను నేను, 500కు 1000 రూపాయలకు రెగ్యులర్ గా మనం అది వాట్ వి కాల్ జూనియర్ ఆర్టిస్ట్ లో అట్లా పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీ లెక్క నేను వెళ్ళా. అంటే మీకంటే అవకాశం దొరికింది, రాను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా టఫ్ అని తెలుస్తుంది. కాంపిటీషన్ ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని సోషల్ మీడియా అని చాలా వచ్చేసినాయి కదా. సో అందరూ ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు కాబట్టి కొంచెం టఫ్ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. రావాలి, అలా కూడా వస్తే కొత్త జనరేషన్, కొత్త బ్లడ్ వస్తే, కొత్త థాట్స్ వస్తాయి, కొత్త ఫ్రెష్ థాట్స్ వస్తాయి, కొత్త కథలు వస్తాయి, నేటివ్ కథలు వస్తాయి. అంటే వాళ్ళు కూడా బెస్ట్ థింగే. కాకపోతే కొత్త అంటే వచ్చే వాళ్ళకి మనం ఏం చెప్పం, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ స్తోమత, వాళ్ళ స్థాయి ఏదంటే అది. వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారో మనకు తెలియదు, ఏం చేస్తారో మనకు తెలియదు, పక్కన పెట్టేస్తే. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పర్టికులర్ కాంపిటీషన్ లో చాలా కష్టం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు, ఇంకా స్ట్రగుల్స్. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉండు, ఆయన ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అయ్యి ఏదో స్క్రిప్ట్ రాసుకొని సిటీకి వెళ్ళిపోయి ఏదో పొడి చేస్తా, సినిమా తీసేస్తా అనే మైండ్ సెట్లో ఉన్నాను. ఇక ఎంత పని రాసుకోవడమే అవుతుంది. అంటే ఆయన రాసుకున్న సీన్లో కొన్ని సినిమాలు వస్తున్నాయి, దానికన్నా బెటర్ సినిమాలు వస్తున్నాయి, తీసేసి పక్కన వేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ థాట్స్ మొత్తం ఇంకో సినిమా చూసి డిమోటివేట్ అయిపోయి మళ్ళీ రాయడం, మళ్ళీ చింపడం, ఇదే జరుగుతుంది. ఇంకా నేను డైరెక్టర్ కావట్లేదు, అది ఇంకా ఎవరు చెప్పలేకపోతుండు, అట్లాంటిది సంబంధించిన ఇంకేమైనా వస్తే ఆయన ఏం చేయలేకపోతుండు, ఇదే జరుగుతుంది మొత్తం. ఎప్పుడు మోటివేషన్ లో ఉంటాడు. ఈవెన్ యాక్టర్స్ కూడా అట్లే ఉంటారు. అవును, అందరూ యాక్టర్స్ అనే కాదు, ఎవరైనా ఇండస్ట్రీకి ఆ డైరెక్టర్ అవుదాం వచ్చాడు ఉంటాడు, డిఓపి అవుదాం వచ్చాడు ఉంటాడు, హీరో అవుదాం వచ్చి ఉంటాడు, యాక్టర్ అవుదాం వచ్చాడు, ఎడిటర్ అయ్యాడు. చాలా మంది ఫోటోగ్రఫీ అది 24 క్రాఫ్ట్లు ఉన్నాయి కదా, అవుదాం వచ్చాడు ఉంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే చాలా మంది మీరు అన్నట్టు డిమోటివేట్ అయిపోవడం, లేకపోతే ఈ కష్టాలు ఈ బాధలు అమ్మాయి మనం పడలేమరా బాబు మొత్తం కాదు అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకుందాంలే, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే దానికి పెద్ద సినిమాలు చేసుకుందాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశాలు ఎలా రప్పించుకోవాలో తెలియక ఎదవ సర్కిల్కి వెళ్ళిపోయి మందు సిగరెట్ అది ఏం దాక్కుంటూ ఈ కొంచెం అటు సైడ్ కొంచెం వచ్చిన పని మర్చిపోయి అప్పులు చేసుకుంటూ తాక్కుంటూ తిరుక్కుంటూ రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ సినిమాలకు ఆడిషన్స్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సినిమాలే నాకు కావాలని చెప్పి జొమాటోలు స్విగ్గీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమి తెలుసుకోకుండా వస్తే ప్రాబ్లము. కొంతమంది మోసం చేస్తాం కూడా ఉంటారు. మీకు ఏదో యాక్టింగ్ ఇప్పిస్తా, క్యారెక్టర్ ఇప్పిస్తా అదని చెప్పి కోచింగ్లలో మా దగ్గర నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 100% మూవీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి కొందరు చెప్తారు. అట్లాంటి మీరు ఫేస్ చేసిరా? నేను ఊర్లో ఉన్నప్పుడు ఈటీవీలో వాటిల్లో కింద స్క్రోలింగ్ వచ్చాయి, అమీర్పేట్ నెంబర్లు వచ్చాయి,
ఫలానా అని చెప్పి థియేటర్ వర్క్స్ అయ్యి వీళ్ళే యాక్టింగ్ నేర్పించి మీ సినిమా అవకాశాలు వీళ్ళే ఇస్తారు. 7744567 నెంబర్ వచ్చేది. నెంబర్ నోట్ చేసుకుని ఒకసారి ఫోన్ చేస్తే ఇస్తామండి, మొత్తం 30,000-40,000 అవుద్ది, కట్టాలి, ముందు కట్టాలి, అవకాశాలు కూడా మేము ఇప్పిస్తాము సంథింగ్ ఏదో చెప్పేవాళ్ళు. కానీ మనకి పెద్ద తెలిసేది కాదు, వెళ్ళలేదు ఎప్పుడు. నేను యాక్చువల్లీ నేను ఏ థియేటర్కి వెళ్ళి నేర్చుకోలేదు యాక్టింగ్. చిన్నప్పటి నుంచి సరౌండింగ్స్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ చేయలేదు, ఏం చేయలేదు. అయ్యే చేశాను. మోసాలు చేసేవాళ్ళు అనేది ఏ ఇండస్ట్రీలోనూ మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో కూడా ఒక అతను అయితే వచ్చిన కొత్తలోనే చాలా యంగ్, 21-20 అప్పుడు నా ఏజ్. తమ్ముడు నిన్ను ఒక విలన్ గ్యాంగ్ లో సెట్ చేస్తా, సన్నగా పిల్లోళ్ళలాగా ఉంటా, నేను విలన్ గ్యాంగ్ లో సెట్ చేస్తా, ఫైట్ మాస్టర్ డైరెక్టర్ ఫైట్ మాస్టర్ డైరెక్టర్ మనోళ్ళే, ఒక పని చేయి, 2,500 క్యాష్, ఫుల్ బాటిల్ తీసుకుని లొకేషన్ పెడతా, వచ్చే అన్నాడు. ఇది నేను చందు సాయన్ ఒక అన్న అనమాట. నేను ఎవడైతే ఈ కిరణ్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను, మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ ద్వారా పరిచయం అన్న బెస్ట్ పర్సన్ అన్న మనకనమాట. ఏమైనా కావాలని డౌట్లు అని అడుగుతా ఉన్నాను ఫోన్ చేసి, ఇట్లా అంటున్నారన్న అంటే చెప్పు తీసుకొడతా అని చెప్పి నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, అలాంటి వాళ్ళ దగ్గరికి. నీకు ఛాన్స్ ఇచ్చి నీకు డబ్బులు ఇచ్చేవాడు నీకు కావాలి, కానీ నీకు ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఆ డబ్బులు ఇవ్వని వాళ్ళు నీకు వద్దు అని చెప్పాడు. అప్పటి నుంచి అలాంటి వాళ్ళతో దూరంగా ఉన్నాను. అని ఒకటి పర్సనల్గా నాకున్న కొన్ని డౌట్స్ని, మా ఇప్పుడు ఒక కొత్త యాక్టర్ ప్రజెంట్ నేను అనుకున్నా, నేను ఒక సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నా, ఇక్కడ ఆడిషన్స్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా, నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఏది చేయాలో అర్థం తెలియదు, లేకపోతే ఎక్కడ పోవాలో తెలియదు. కమ్యూనికేషన్స్ అంతే, సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో కొన్ని కాస్టింగ్ పేజెస్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వడం, అందులో కొన్ని వస్తూ ఉంటాయి. వాటికి మేము పోర్ట్ఫోలియో పంపించుకోవడం, ఒక 2 months ఆడిషన్ వీడియో పంపించడం. ఒకవేళ మీకు వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. అక్కడ మీకు 10 మంది పరిచయం అవుతారు, వాళ్ళ కాంటాక్ట్లు తీసుకుంటారు, వాడేదో చెప్తాడు నీకు, అటు వెళ్తావు, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు. అలాగే నీకు కొన్ని కమ్యూనికేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సినిమాల్లో. మనకి ఎవరో మన చుట్టాలు కాదు, మన ఫ్రెండ్స్ కాదు, స్పాట్లో మనం వాళ్ళని, మన క్యారెక్టర్ వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు మనకు నచ్చాలి, అలా బిహేవ్ చేయాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి, మంచిగా పాజిటివ్ వైపుతో ఉండాలి. ఇప్పుడు కూడా మనం అలా ఉంటే కంపల్సరీ మనకి అందరూ కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి కంపల్సరీ ఆడిషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ ద్వారా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్తాం, ఆడిషన్ వస్తాం, అక్కడ 10 మంది పరిచయం అవుతారు. ఇలా ఉంటుంది కంపల్సరీ. ఎప్పుడో ఒక రోజు ఏదో ఆడిషన్లో ఒక సినిమా కొడతాం, ఆడిషన్కి వెళ్తే 2-3 పరిచయం అవుతారు. అదే సినిమాకి సెలెక్ట్ అయ్యి సినిమాకి సెట్కి వెళ్తే 70-80 మంది పరిచయం అవుతారు. కంటిన్యూగా ఆడిషన్ తీసుకుంటే ఏదో ఒక సినిమాలో అంతే పడుతుంది, చిన్నదో పెద్దదో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ నీకంటూ ఒకటి రాసి పెట్టి, సీరియల్, షార్ట్ ఫిల్మ్ అంతే, నీకు ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటుంది, అది వచ్చే వరకు నువ్వు కష్టపడుతూ ఉంటే సరిపోతుంది, అంతే. మీ ఫేవరెట్ యాక్టర్ బ్రో, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, ఇంతమందికి ఇంకా దాంట్లో చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు ఫ్యానిజమ్స్ ఉండేవి, స్కూల్లో కాలేజ్ చదువుతుంటే నా హీరో గొప్పరా, నా హీరోని అంటావు నువ్వు, అరే మీ ఓడు ఎదురా అదురా అని చెప్పి ఇలా కొట్టుకునే వాళ్ళు అనమాట. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట అందరూ గొప్ప. బాగా ఎన్టీఆర్ సేమ్ అట్లే మీరు కూడా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక యాంగిల్, సైడ్ యాంగిల్ చూస్తే అలా చూస్తే కొంచెం ఒక 50% ఆఫ్ ఫేస్ అలానే ఉంది, కొంచెం కర్లియర్ ఉంటే ఇంకా బాగుంటుండే. నేను చేపిస్తా సాయంత్రం వెళ్ళాక. నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్, ఇప్పటికీ ఎన్టీఆరే. కాకపోతే ఏ హీరోని చూసినా ఇది మనోడరా అన్న ఫీలింగ్ వస్తుంది. మన అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ అంటే ఇండస్ట్రీలో పడే తెలుస్తుంది కదా, వాళ్ళ కష్టం ఏంటో మనకు తెలుస్తుంది కదా, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తర్వాత తెలిసింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అలా చెప్పుకుంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క యాక్టర్ ఉన్నాడు. తెలుగులో పర్టికులర్గా అయితే నాకు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మన చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం ఉండేది. ఆయన కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం పెరిగిపోయింది ఆయన మీద నాకు. కలిసారు మీరు? కలిసాం కదా, మొత్తం టీం అంతా వెళ్ళి కలిసాము. సినిమా చూసి ఆయన ఫోన్ చేసి మన నిహారిక గారికి అందరం టీం అంతా ఇంటికి రమ్మని చెప్పాను. ఇంటికి వెళ్ళాం, ఆయనతో కూర్చుని కాఫీ తాగాం, ఒక 3 hours కూర్చొని మాతో మాట్లాడారు. సినిమా గురించి తక్కువ మాట్లాడారు, లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడారు. జీవితాల గురించి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా చేయండి, ఇలా చేయండి, ఎక్కువ పొంగిపోవద్దు, ఎక్కువ ప్రౌడ్ ఫీలింగ్ వద్దు, డబ్బు కోసం వెనకాల పడద్దు, అయ్యేమనుకో అన్నీ వస్తాయి, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అన్నీ అయ్యే వస్తాయి అని చెప్పి ఆయన చెప్తున్నా ఆయన చేతులు, కాళ్ళు, ఆయన ఫేస్, ఈయన ఇలాగ ఉంటాడు చిరంజీవి అంటే ఉంటుంది కదా ఫీలింగ్ మనకి. అలా చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఆయనతో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఇంటరాక్ట్ అయ్యారు.
నీ పేరేంటి అని మాత్రం కదా, నీ పేరేంటి, అసలు పేరేంటి, మీదే ఊరు, బాగా చేస్తారు, ఏడిపించి ఇలా చాలా బాగా మాట్లాడారు. ఫైనల్గా బ్రో ఇట్స్ లైక్ చిన్న గేమ్ లాంటిది, ర్యాపిడ్ ఫైర్. నేను ఒక 5 మెంబర్ కొంతమంది హీరోల పేరు చెప్తాను, ఓకే 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి నాకు. జాగ్రత్త చెప్పాలా? 1 వర్డ్ ఆన్సర్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు. లీడర్. నాకు పొలిటికల్గా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కొన్ని స్పీచ్లు చూస్తే చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆయన మిమిక్రీ కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు 1 వర్డ్ అనుకున్నా కన్నా ఒక సెంటెన్స్ అని చెప్తే బాగుంటుంది. 1 వర్డ్ అంటే మీరు చాలా అవును, ఎందుకంటే అంత పెద్దవాళ్ళ గురించి చిన్న చిన్నగా చెప్పలేము కదా. అయితే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ మా అన్న మన్నెందర చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి కూడా, ఎందుకో తెలీదు. సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన దగ్గర నుంచి ఎందుకో నాకు కొంచెం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చుట్టూ మొదలుపెట్టిన తర్వాత చాలా ఇష్టం పెరిగిపోయింది. ఎందుకో హీరో కాదు, ఎవరో పర్సన్ కాదు, ఏదో మా అన్న, మా ఇంటోడే అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు చూస్తున్నా ఆయన్ని. అంటే మీరు ఎన్టీఆర్ క్యారెక్టర్ చిన్నగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఉంటే మాత్రం నాకు తెలిసి మీరు పర్ఫెక్ట్ సూట్ అవుతారు. అంటే ఎగ్జాక్ట్ ఒక 50% ఆఫ్ దాంట్లో ఉంటారు కాబట్టి. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నాకు ఎందుకు భయం అంటే ఉంటారు కొంచెం. నేను చూస్తున్నా కదా ఒక 50% ఆఫ్ దాంట్లో ఉన్నారు. అండ్ ఓకే, గో టు ద నెక్స్ట్ వన్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్ అండి. ఆయన హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఎలా చెప్పగలం, పుష్పతో ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ వేదం సినిమాలతోనే ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన పర్ఫార్మర్ అని. పుష్పతో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అందుకోవడం కష్టం, హార్డ్ వర్కర్ ఆయన. అండ్ ప్రభాస్ అన్న, ప్రభాస్ గారు కట్అవుట్. ఆయన కట్అవుట్ చూస్తే చాలా సినిమాకి ఆయన డైలాగులు రాయక్కర్లేదు, లేకపోతే పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఆయన పెట్టి ఒక ఫ్రేమ్ పడితే చాలు, కట్అవుట్ విజిల్స్ పడిపోతాయి, పేపర్లు ఎగిరిపోతాయి, అంత ఇది ఆయన అంటే. అండ్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు చాలా జెన్యూన్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటాను నాకు ప్రతిసారి. కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. ఆయన మాటేది ఏదైనా సరే జెన్యూన్గా ఉంటుంది. మొత్తం ఆయన మాడే విధానం మొత్తం చూస్తూ ఉంటే నాకు చిరంజీవి గారు గుర్తొస్తూ ఉంటారు. మోటివేట్ చేయడం కానీ, 10 మంది గురించి చెప్పడం కానీ, 10 మంది ముందుకు చెప్పినప్పుడు జెన్యూన్ ఆయన బాగా. థ్యాంక్ యూ బ్రో, వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నన్ను పిలిచి ఇంటర్వ్యూ అనాలా, పాడ్కాస్ట్ అనాలి నాకు తెలీదు, పాడ్కాస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఏగలో దోమలు వస్తున్నాయి మధ్యలో. సారీ బ్రో, స్వెట్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే బాగుంది, బాగా అడిగారు క్వశ్చన్స్, నేను బాగా చెప్పాను అనుకుంటున్నాను. ఇలాగే డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ, మాకు కొంత తెలిసేలా చేస్తూ, మీరు కొంత తెలుసుకుంటూ, ఆడియన్కి ఏదైనా తెలిసేలా చేయాలి. డెఫినెట్లీ బ్రో, థీమ్ అదే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎస్వికే పాడ్కాస్ట్ కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.